ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. నీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక. నీ పిల్లల విషయమై నెరవేర్చబడునుగాక. నీ వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. చదువుదామా? యెహోవా నిన్ను, నాతో కలిసి చెప్తారా? నాతో కలిసి అందరు చదువుతారా? యెహోవా నిన్ను. ఆంటీ ఒక్క స్వరమే వినిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగు వస్తే తెలుగులో చెప్పండి, లేకపోతే నన్ను రిపీట్ చేయండి, ఏదైనా చేయండి ప్లీజ్. అట్లీస్ట్ యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ఎవరిని? సో మీరు ఎలా చదవాలి? నన్ను చదవండి ఇప్పుడు. నేను పైవాడుగా ఉంటాను గాని నేను పైవాడిగా ఉంటాను గాని యెహోవా నన్ను తోకగా ఎలాగా ఉంచుతాడు? ఈరోజు ఈ వాగ్దానము ఎంతమంది జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నారు? ఇది మాట కాదు కేవలము. ఇది ఏదో ప్రతి సండే చెప్పే వాగ్దానమే కదా బ్రదర్, కొత్త ఏముంది అని అనుకోవచ్చు. కానీ ప్రతి ఆదివారము దేవుడు మనతో ఏదో ఒక వాగ్దానం బట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారము ఒక వాగ్దానాన్ని తీసుకొచ్చి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమంటున్నాడు? నన్ను తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచవు. అది ఆయనకి ఇష్టం. నిన్ను తలగా ఉంచడం ఆయనకి ఇష్టము, నిన్ను పైవాడిగా ఉంచడం ఆయనకి ఇష్టము. కానీ నువ్వేమో చెప్పమంటే చెప్తలే, అంగీకరించంటే అంగీకరిస్తలే. సిగ్గు. నా వాయిస్ బాగాలేదు బ్రదర్, నాకు సర్ది అయింది బ్రదర్ ఈరోజు, నాకు జ్వరం ఉంది బ్రదర్, నీరసంగా ఉంది బ్రదర్. ఓకే, చెప్తున్నావా రీజన్స్? నువ్వు ఏది కోల్పోతున్నావు తెలుసా? ఈస్ గోయింగ్ టు మేక్ యూ హెడ్, నాట్ టేల్. హెడ్. You know who is your head? Who is your head? నిన్ను ఏ స్థాయిలో పెట్టాలంటున్నాడు? ఏ స్థాయిలో? యేసు ప్రభు స్థాయిలో నేను పెట్టాలంటున్నాడు. యేసు ప్రభు నా స్థాయి, నా కుమారునికి, నా కూతురికి నా స్థాయి. అయ్యో, మనము దేవునితో పోల్చుకోవచ్చా బ్రదర్? నేను ఎక్కడ, దేవుడు ఎక్కడ బ్రదర్? నేను పాపిని, లోకంలో చేయలేని పాపాలంతా చేస్తాను బ్రదర్. నేను ఎలా పోల్చుకోవాలి? యేసు ప్రభు నేను పోల్స్తున్నాడు. ఈరోజు ఈ ఎక్స్ట్రా మాటలు మాట్లాడే మనము కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటుంది మనకు. అందుకే ఏమన్నాడు? జ్ఞానం కోరుకో. ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటల్ని పలుకు, ఎక్స్ట్రాలు పలుకోకు. హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాక్యాలు నీకు అవసరము, ఎంతో అవసరము. ఆత్మీయ జీవితానికి కావాల్సిన వాగ్దానం నీకు ఎంతో అవసరము. కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? పక్కకు పెట్టేస్తున్నావు, పక్కకు తోసేస్తున్నావు. ఎందుకు? అయ్యో ప్రభుకు ఎక్కువనా, నేను ఎలా పోల్చుకోవాలి? నిన్ను నేను పోల్చుకోమంటలేను,
మనిషిగా నేను చెప్తలేను, దైవముగా ఆయన చెప్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడంట. నిన్ను తలగా తోకగా నియమించాడు. యెహోవా నన్ను తలగా నియమించును గాని నన్ను పైవాడుగా వేల ప్రజల ఎదుట నిన్ను తలగా నియమించున్నాడంట ప్రభు, తోకగా కాదు. వేల ప్రజల ఎదుట నిన్ను తలగా నియమించున్నాడు, నిన్ను పైవాడిగా నియమించున్నాడు. హల్లెలూయా. మీరు ఈరోజు ఆమేన్ హల్లెలూయా చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. నీ వాక్యము, దేవుని వాక్యము నీ జీవితంలో ఈరోజు నెరవేర్చబడుతుంది. నిన్ను తోకగా ఉంచనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా నీతో మాట్లాడుతున్నారో, ఆ మాటలన్నిటినీ ఆ నోరునే మూయబోతుంది ఈ వాగ్దానం. కాబట్టి ఈ దినము ఆమెన దినం. హల్లెలూయా. ఏ ప్రజలైతే నిన్ను చూసి వీడా, అతనికి ఏం చెప్పడం బ్రదర్, ఆమెకేం చెప్పడం బ్రదర్, నాకు చెప్పారు సరిపోతుంది, నాకు చెప్పేశారు కదా చాలు, ఆయనకేం చెప్పడము, నన్ను ఇన్వాల్వ్ చేశారు కదా బ్రదర్. గమనించండి, దావీదు విషయంలో అదే అయింది. వాడికి ఏం చెప్పడము, అయ్యా మా పిల్లలు ఉన్నారు, వీలే నా పిల్లలు, వాడు వేస్ట్ ఫెలో, వాడు దేనికి పనికిరాడు బ్రదర్, సేవకుడా బోధకుడా, వాడు దేనికి పనికిరాడు. అందుకే మేము వాడిని పక్కకు త్రోసేసాం, అందుకే వాడిని మేము పక్కకు పెట్టేశాం. వాడి వల్ల ఏ పని చేత కాదు. వాడు గొర్రెలు మేపడానికే కరెక్ట్, వాడు దానికే ఫిట్. కానీ వీళ్ళకి తెలీదు దేవుడు ఆయనని ప్రిపేర్ చేస్తున్నాడు. మీకు తెలియని విషయము, మీరు ఆ మాటలను బట్టి దుఃఖముతో కూర్చొని ఉన్నారు, హృదయాన్ని గాయపరిచే మాటలు విని దుఃఖంతో కూర్చొని ఉన్నారు. మీకు తెలియదు దేవుడు మిమ్మల్ని సిద్ధము చేస్తున్నాడు. ఎందుకు సిద్ధం చేస్తున్నాడు తెలుసా? తలగా ఉంచడానికి, పైవాడిగా ఉంచడానికి. వాళ్ళు త్రోకైపోతారు, వాళ్ళు తోకైపోతారు, వాళ్ళు క్రింది వారిగా అయిపోతారు. 2 వారాల క్రితం చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నీకు మెట్లుతో సమానము. ఎవరైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి నీకు మెట్లుతో సమానము. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కొక్క మెట్టు నీ కొరకు కడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మెట్లు ఎక్కుతున్నావో వాళ్ళు నిన్ను ఎలా చూడాలి? నువ్వు మెట్లు ఎక్కిన తర్వాత క్రిందున్న వాడు నిన్ను ఎలా చూస్తాడు? పై ఉన్నవాడిలా. హల్లెలూయా. మీకు ఎక్కుతుందా? అర్థమవుతుందా నేను చెప్తున్న విషయము? కాబట్టి దుఃఖపడొద్దు, భయపడొద్దు, చింతపడొద్దు. ఈరోజు ఆ మాటలు లేకపోతే నువ్వు పైకి ఎక్కవు. ఆ మాటలు లేదంటే ఆ మెట్లు లేవు. అర్థమవుతుందా? ఆ మాటలు లేదంటే ఆ మెట్లు లేదు. ఏదైనా ప్రభువు నీ శత్రువుల చేతే చేపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో శత్రువులు ఉన్నారా? దేవునికి స్తోత్రం. వారు ఉన్నారంటే నీ బిల్డింగ్ కట్టబోతుంది యేసు నామములో. నీ మెట్లు మరి మామూలు మెట్లు ఉండవు. అది మాటలు మామూలుగా ఉంటాయా? మన మెట్లు ఎంత గట్టిగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవరైతే నీ గురించి మాట్లాడుతున్నారో నీకు గుర్తు రావాల్సింది మెట్లు, మాటలు కాదు. మెట్లు గుర్తొచ్చింది అనుకో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యాని ప్రతిరోజు ఇదే పాడతాను. ఎందుకు తెలుసా? ఆపత్కాలములన్నిటిలో ఆశ్రయించిన అక్షయుడా నీకే స్తోత్రం. ఆపత్కాలములో ఆయన నీ దగ్గరుండి నిన్ను ఏం చేస్తున్నాడు? హీఈస్ పుషింగ్ యూ. నో, వెనుకకి తిరిగి చూడకు, ముందుకే ప్రయాణం, ముందుకి పరిగెత్తు, ముందుకు నడువు. ఎందుకంటే వెనుకున్న మాటలు నీ మెట్లు.
నువ్వు వెనుక చూస్తూ నువ్వు మెట్లు ఎక్కలేవు. నువ్వు వెనుక చూస్తే వెనుకబడిపోతావు. పేతురు వెనుకకి తిరిగి చూడొద్దు. నన్ను చూడు, నన్ను చూసి వెంబడించు. నేను నడవాలనుకుంటున్నాను ప్రభువా, మీలా నేను కూడా ఈ నీటిపై నడవాలనుకుంటున్నా ప్రభువా. నడుస్తా. పేతురు దా. ఎప్పుడైతే యేసు ఒక మాట సెలవిచ్చాడో పేతురు నడవడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే వెనుకకి తిరిగి మాటల్ని చూశాడో మునిగిపోవడము. కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకు, దాన్ని అలవాటు చేసుకో. అవి నీ ఆశీర్వాదము కొరకే. మరలా చెప్తున్నాను, నాకు అలవాటు అయిపోయింది, మీరు కూడా అలవాటు పడిపోవాలి. అది మన ఆశీర్వాదం కొరకే. అది మన పై మెట్ల కొరకే. ఆ మాటలు లేకపోతే మనకు మెట్లు లేవు. ఆ మాటలు లేకపోతే మనల్ని ఎవరు పైవాడిగా చూడలేరు. దేవుడు ఆశిస్తున్నాడు, నిన్ను తోకగా ఉంచడు, నిన్ను తలగా ఉంచాడని నియమించుకున్నాడు, ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ ఆశ ప్రకారమే మనము జీవించాలి, మనుషుల మాట ప్రకారం కాదు. ఈరోజు ఒక వ్యక్తి నీ గురించి మంచి చెప్తున్నాడంటే రేపు చెడు కూడా చెప్పొచ్చు. ఎవరిది గ్యారంటీ లేదు. కానీ నీ దేవుడు మంచి మాట్లాడాడు, మంచే మాట్లాడతాడు. నువ్వు చెడు చేసినా నీకు బుద్ధి చెప్తాడేమో, నేను తిడతాడేమో, కానీ ఆ మాటలు మారవు. నా కుమారుడు, నా కుమార్తె, నేను ప్రేమించిన నా జనులు అనే మాట ఎన్నడూ మారదు. ఇజ్రాయేల్ ప్రజలు అంత గునుక్కున్నాడు, అంత సనుక్కున్నారు, అంత తిట్టారు. కానీ యేసు ప్రభు దేవుని మాటలు మారిందా? నా జనులు. ఇప్పటికి కూడా మనం అదే చదువుతాం, ఇజ్రాయేల్ జనులు నా సొత్తు. హల్లెలూయా. ఏ ప్రజలైతే నిన్ను చూసి వీడు వేస్ట్ గాడు, వీడు దేనికి పనికిరాడు, వీనికేం చెప్పడము, మనం బాధపడుతుంటాం. నాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు, నాకు చెప్పకుండా నేనైనా వెళ్ళాలి. కొన్ని విషయంలో, కొన్ని ఫంక్షన్స్లో మనం ఆలోచిస్తాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? కొన్నిసార్లు మనల్ని అవమానించేలా మాట్లాడతారు. ఎంతగా అవమానించేలా మాట్లాడతారంటే మళ్ళీ ఎదురు చూస్తారు, వీళ్ళు రావాలి ఫంక్షన్కి, మా ఫంక్షన్ వీళ్ళు చూడాలి, మేము ఎంత ఘనంగా చేసామో వీళ్ళు చూడాలి. వ్యతిరేకంగా ఎక్కిరిస్తూ మాట్లాడతారు. మీరు రావాలి బ్రదర్, మా పెళ్ళికి మీరు రావాలి, మీరే చూడాలి మా పెళ్ళి, మా బర్త్డే ఫంక్షన్ మీరే చూడాలి బ్రదర్, మీరు రావాలి. దాని వెనుకల పెద్ద రహస్యం ఉంది. అది మనసారా పిలిచే మాటలు కావు. మీకు విషయం తెలుసా? ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునుగుతారేమో గాని ఇజ్రాయెల్ జనుల్లా మనం ఎర్ర సముద్రంలో నుండే నడుచుకుని బయటకు వస్తాం. వాళ్ళు మునిగిపోను గాక. నీకు వ్యతిరేకంగా ఉన్నవారు, we will never experience Red Sea. People are waiting for us to experience the Red Sea. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఫరో సైన్యం అనుకుంటున్నారు. వాక్యం ఉంటుంది కదా, బీవేర్ ఆఫ్ డాగ్స్ కాదు. నేను బోర్డు మీద చదువుతలేను, బైబుల్ ఏముంది? They will come clothed as but they are what? మనం చూడ్డానికి బుల్ ఫాక్స్ లా ఉంటాం కానీ మనము షీప్. ఉల్టా ఇస్తాను నేను వేస్తున్నాము. అర్థమైందా మీకు? అర్థమైందా? దాన్ని రివర్స్ చేసేయాలి. వాళ్ళు అనుకుంటున్నారు ఇతను ఫాక్స్ అని, అతను తెలుసు, అతను తెలియదు నేను ఉట్టి ఆ క్లోత్ వేసుకున్నాను. మరి లోపల ఎవరున్నారు? ఎవరు మునుగుతారు? షీప్ కాదు. షీపు ఆయన స్వరం వింటదంట. హల్లెలూయా. మనమైన గొర్రె పిల్లలము. గొర్రె పిల్లలు ఎలాంటి వేషం వేసుకున్నా గొర్రె పిల్లలు ఆయన స్వరం వింటదంట.
సాతాన్ కన్ఫ్యూజ్ అవ్వాలి. నువ్వు సాతాన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కాదు. వాక్యం అంటుంది కదా, దే ఆర్ ఫాక్స్ క్లోతెడ్ విత్ షీప్స్ క్లోతింగ్ అని. ఈరోజు నేను అతన్ని సాతాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. వీఆర్ క్లోతెడ్ విత్ ఫాక్స్ బట్ వీఆర్ నాట్ ఫాక్స్, వీఆర్ షీప్స్. కన్ఫ్యూజ్ చేయాలి ఆయనని. ఆయన దారే పట్టించాలి యేసునామములో మమ్మల్ని. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. మనం ఎర్ర సముద్రంలో మునుగం. చాలా మంది ఎదురు చూస్తున్నారు నువ్వు మునగాలని. వీడు ఎర్ర సముద్రంలో మునిగిపోవాలని ఎదురు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ సైన్యము కూడా, కొంతమంది ఇజ్రాయెల్ వారికే శత్రువులు ఉన్నారు. మేము నడుస్తుండగానే వీడి వెనకాల మునిగిపోవాలి. అర్థమవుతుందా మీకు? నేను నడుస్తుండగానే వాడు మునిగిపోవాలి, వాడు రావద్దు, శత్రువుల చేత పట్టబడాలి. ఎంతో ఆశలు భంగం చేసి పడేస్తాడు ఆ ఆశలని. దేవుడు నియమించుకున్నాడా నేను ఆశీర్వదించాలని? అంతే. ఆ ఆశీర్వాదం ఎవ్వరు ఆపలేరు. నీ మిత్రుడు కూడా ఆపలేడు, శత్రువు కాదు. ఈరోజు మిత్రులే శత్రువులు అయిపోయారు. నేను తలగానే గాని తోకగా ఉంచెను, నేను పైవాడిగా ఉంచుతానే గాని జాగ్రత్త. వేషాలొద్దు, ఎక్స్ట్రాలొద్దు. ప్రభు చెప్తున్నప్పుడు వినాలి, ప్రభు చెప్తున్నప్పుడు లోబడాలి. అయ్యో నేను యాక్టింగ్లో వద్దు, ఆపండి. అప్పుడే మీరు పైవాడిగా ఉంటారు. ఈ యాక్టింగ్లు చేసుకుని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు బ్రతుకుతారు? నిజమైన సంఘంలో నిజమైన వాక్యము బోధించినప్పుడు శ్రద్ధగా విని ఆలకించి లోబడి దాన్ని అంగీకరించాలి. ఎక్స్ట్రాలు మాట్లాడద్దు. ప్రభు మనకిచ్చిన ఇంత గొప్ప వాగ్దానాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మరి ఏ రీతిగా ప్రభు నీతో మాట్లాడాలి? ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నన్ను దర్శించు. వినడానికే సిద్ధంగా లేవు, అంగీకరించడానికే సిద్ధంగా లేవు. ప్రభు ఎలా మాట్లాడతాడని నువ్వు అనుకుంటున్నావు? ఈ సంఘంలో మాట్లాడలేదా? వేరే సంఘంలో ఖచ్చితంగా ఎక్కడ మాట్లాడాడు. ఎందుకంటే నీకు జ్ఞానం లేదు, మాట్లాడుతున్నా కూడా నువ్వు అంగీకరిస్తలేవు. హీఈస్ బిన్ స్పీకింగ్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడడానికి, నీతో కాన్వర్జేషన్ ఉంచడానికే నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను తలగా నియమించడానికి. నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఐడియాలు ఇవ్వడా? నువ్వు తలగా ఉండడానికి ఇస్తాడా? ఇవ్వడా? నువ్వు రెడీగా లేవు, యూర్ నాట్ రెడీ. ఆయన ఏం చేస్తాడు? ఒక సేవకుడు ఏం చేస్తాడు? ప్రతి ఆదివారం బిగినింగ్ లో మీకు ఒక ట్యూనింగ్ చేయాలి, లెసన్ ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి, నోరు విప్పండి, ఆమేన్ చెప్పి ప్రతి ఆదివారం ఇది కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి మన సైన్యం ఎలా ఉండాలంటే, నేను చెప్పకముందే మీరు రెడీ అయిపోవాలి. వర్షిప్ గట్టిగా పాడి, చప్పుళ్ళు కొట్టి, అభిషేకం పొందుకొని, గంతులేసి అరిస్తే సరిపోదు. మెయిన్ సబ్జెక్ట్ కరవాలి. మెయిన్ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా మీరు అరుస్తలేరు. ఇదే కదా మెయిన్ సబ్జెక్టు. స్వస్థతను చూసి గంతులేయడం కాదు, స్వస్థతను చూసి ఆశ్చర్యపోవడం కాదు, ఒక ప్రవచనాన్ని చూసి ఆశ్చర్యపోవడం కాదు, వాక్యాన్ని చూసి ఆశ్చర్యపో, గంతులే. Be surprised by the word of God, because the word of God is every day new to you. Amen. Every day the word of God is transforming you. Amen. I don't know whether the prophecy will come to pass in your life or not, but the word of God will definitely pass. Amen. గమనించండి, బర్డ్ ఫ్లూ గురించి చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? తినరా? మా ఇంట్లో ప్రతిరోజు చికెనే, ప్రతిరోజు వెరైటీగా చేస్తున్నాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఏ ఫ్లూలు మనకు తాకదు, ఆ ఫ్లూకే మన ఫ్లూ. మొన్న ఒక చోట ఒక న్యూస్ చదువుతున్నాను, పొలంలో ఏదో సౌండ్ వస్తుందని ఓ సిస్టర్ వెళ్ళిందంట. పొలంలో చూడ్డానికి వెళ్తే పాము కాటేసిందని వీరు ఈమె అరుస్తూ అందరినీ పిలిచి వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చారు.
తిరిగి వచ్చి చూస్తే పాము చచ్చిపోయి ఉంది అక్కడ. చావాల్సింది ఎవరు? చచ్చిపోయింది ఎవరు? No weapon formed against you shall prosper in Jesus mighty name. ఎలాంటి అపాయం రానని చెప్పాడు కదా. విశ్వసిస్తే రాదు, భయపడితే ఖచ్చితంగా నీ దగ్గరే వస్తుంది. ఫస్ట్ నీ ద్వారమే తడుతుంది. హలో, నేను బర్డ్ ఫ్లూని ఇంటికి వచ్చాను, ఒక్క లెగ్ పీస్ తిను. హల్లెలూయా. How many of you are understanding? No bird flu is flu. You are the flu for flu. Amen. సో ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు విశ్వాసముతోనే ఆ ఫ్లూని తినండి. జ్ఞానము లేకుండా బ్రదర్ చెప్పేశాడు ఏంటంటే మళ్ళీ నన్ను తిరిగి మీరు బ్లేమ్ చేస్తారు. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే మీ కుటుంబాల్లో దేవుడు మిమ్మల్ని తలగా పెట్టబోతున్నాడు. మీ వ్యాపారములో దేవుడు మిమ్మల్ని తలగా పెట్టబోతున్నాడు. మీ ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని తలగా పెట్టబోతున్నాడు. మీ ప్రాంతములో, మీ ఇంట్లో, ప్రతి చోట దేవుడు మిమ్మల్ని తలగానే పెట్టబోతున్నాడు. ఒకటి. రెండో ఆశీర్వాదం ఏం చెప్తున్నాడు అక్కడ? రెండో ఆశీర్వాదం ఏం చెప్తున్నాడు? నీవు పైవాడుగా ఉండవు గాని క్రింది వాడుగా ఉండవు. ఈ రోజు నుండి మీ హస్తం ఎలా ఉంటది తెలుసా? ఈ రోజు నుండి మీ హస్తం ఎలా ఉంటది తెలుసా? ఇలానే ఉంటది. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ఈ రోజు నుండి ఆ దీవెన నువ్వు పొందుకున్నావు. ఇలా ఉంటది కానీ ఇలా ఉండదు. హల్లెలూయా. నీ హస్తం ఇలా ఉంటది కానీ ఇలా ఉండనే ఉండదు. యేసు నామములో నిన్ను తలగానే ఉంచుతాడు కానీ త్రోకగా ఉంచడు. నిన్ను పైవాడిగానే ఉంచుతాడు కానీ క్రింది వాడి. నిన్ను చూసేవారు, నీ దగ్గర వచ్చేవారు ఇలానే చూడాలి. ఎంత ఎదిగిపోయారండి మీరు, ఎంతగా దీవించబడ్డారండి మీరు. ఇది ఎలా సాధ్యము? నీ శత్రువుని కన్ఫ్యూజ్ అయిపోవాలి, పిచ్చి పట్టేయాలి వాళ్ళకి. మొన్నటి వరకు అక్క ఒక గ్లాస్ షుగర్ ఇయ్యక్క, ఒక గ్లాస్ బియ్యం ఇయ్యక్క అని అడిగేవాడిని. ఈరోజు మేమేంది వాళ్ళ ఇంటి వాకిల దగ్గర వెళ్తున్నాము. అమ్మా మా ఇంట్లో కూరగాయలు అయిపోయిందమ్మా, మా ఇంట్లో నూనె అయిపోయిందమ్మా. వాళ్ళు ఆలోచించి తలగొక్కుని పిచ్చి అయిపోతారంట. యెహోవా నిన్ను తలగానే ఉంచుతాడు. యెహోవా నిన్ను పైవాడిగానే ఉంచుతాడు. ఆ సమయం దగ్గర వచ్చింది కాబట్టి వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయం రాకపోతే ఎందుకు మాట్లాడతాడు? ఈ టాపిక్ ఎందుకు ఎంచుకుంటాడు? ఈ టాపిక్ తోనే మనతో ఎందుకు మాట్లాడాలనుకున్నాడు ఈరోజు? ఎందుకంటే మన సమయం దగ్గర పడింది. సంఘస్థులందరూ ఒక స్థాయిలో ఉండబోతున్నారు. మనమందరము ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్, ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. దేవునికి మహిమ కలుగును గాక. రెండో ఆశీర్వాదం ఏమంటున్నాడు? నేను పైవాడిగా గానే క్రింది వాడిగా నేను నియమించలేదు, నిన్ను ఉండవు అంటున్నాడు. మీ హస్తం ఈ రోజు నుండి ఎలా ఉండబోతుంది తెలుసా? దీని అర్థం ఏంటో తెలుసా? దీవించమని, బ్లెస్సింగ్. ఇన్ని రోజులు బ్లెస్సింగ్ ఎదురు చూస్తావేమో, ఇప్పుడు నువ్వే బ్లెస్ చేస్తావు. ఇన్ని రోజులు ఎదురు చూసావేమో, ఎవరు నాకు సహాయపడతారు, ఎవరు సహాయం చేస్తారు, ఈ రోజు నుండి నువ్వే అందరికి సహాయము చేయును గాక. నువ్వే అందరికి సహాయపడును గాక. నీకు ఘనతనిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఘనతనివ్వబోతున్నాడు ప్రభు. ఒక గౌరవాన్ని నీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నావేమో, నీకు నీ కుటుంబంలో గౌరవం లేదేమో, నీ ఇల్లు చుట్టూ నీకు శత్రువులే ఉన్నారేమో. గౌరవాన్ని ఎదురు చూస్తున్నాను. నేను మంచి చేస్తున్నాను కదా, నేను అందరికి మంచి చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు నేనే ఎందుకు వీళ్ళకి టార్గెట్ అని అనుకుంటున్నాను? రావాల్సిన గౌరవం నీకు రాబోతుంది యేసు నామములో. నీ ప్రభు అన్నిటినీ చూస్తున్నాడు.
నీ ప్రభు చూస్తున్నాడు. ఎవరెవరు నిన్ను దుఃఖపరుస్తున్నారో, ఎవరెవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సజీవంగా ఉన్నాడు ప్రభు. చనిపోయిన ఆత్మలను మనం పూజిస్తలేము. రాతను, చెట్లను, పుట్లను, విగ్రహాన్ని పూజిస్తలేము. మనము నిజమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. He is alive. We believe the alive God. We worship that alive God. బ్రతికున్న యేసు ప్రభుని నమ్ముతున్నాం మనం. ఆయన చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. ఈవెన్ చిన్న చిన్నది. నాకు గుర్తుంది, ఒకసారి లాలగూడలో సండే సర్వీస్ చేస్తున్నప్పుడు 2017-18లో ఒక అబ్బాయి బాధతో కూర్చొని ఉన్నాడు సర్వీస్లో. అప్పుడు సర్వీస్ ఇలా ఉండేది కాదు, వాక్యం చెప్తూ చెప్తూ మనుషులను లేపి ప్రవచించేవాడిని. వాక్యం చెప్తున్నాను, ఆ అబ్బాయి బాధతో కూర్చున్నాడు. అతని దగ్గర వెళ్ళాను, అతను లేపాను. ప్రభు అంటున్నాడు, అతని ఛార్జర్ పాడవ్వలేదని చెప్పు అంటున్నాడు. ఛార్జర్తో ఏం ప్రభు, ఇది ఒక ప్రవచనమా, నువ్వు చెప్పు అంట. లేపాను. వాట్ అబౌట్ యువర్ ఛార్జర్ అన్నాను. బ్రదర్, ఇప్పుడే ఆ ఛార్జర్ని నేను సెట్ చేసి ఏదేదో గెలికి దాన్ని విప్పి దాన్ని అది చేసి విసిరేసి వచ్చాను బ్రదర్, నా ఛార్జర్ పనిచేస్తలేదు. I speak to that charger in the name of Jesus. Work అన్నాను. నెక్స్ట్ సండే టెస్టిమనీ, బ్రదర్ ఛార్జర్ పనిచేస్తుంది బ్రదర్. మీకు విషయం తెలుసా, మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఇంట్లో టీవీలు పనిచేసింది, పాడైపోయిన టీవీలు. ఫ్రిడ్జ్లు పనిచేసాయి, పాడైపోయిన ఫ్రిడ్జ్లు. అన్ని లోబడుతుంది. ఇది జోక్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నాం మనము? ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ లోబడితే మీరెంతగా లోబడాలని ప్రభు చూపిస్తున్నాడు. నేను ఎక్కడైనా కార్యం దాన్ని కూడా పట్టుకుని వ్యతిరేకంగా ఫ్రిడ్జ్ పని చేసిందంట, ఇతను ఫ్రిడ్జ్కి సేవకుడు, ఇతడు టీవీకి సేవకుడు అని వంకలు పెడతారు కొంతమంది. కాబట్టి దానికి క్లారిటీ ఇస్తున్నాను. ప్రభు ఒక ఫ్రిడ్జ్నే ఆత్మీయంగా రిపేర్ చేస్తే నీ జీవితాన్ని ఎంత రిపేర్ చేయాలి? ఒక ఫ్రిడ్జే లోబడితే నువ్వు ఎంతగా లోబడాలి? ఆమేన్. మీరు తలని ఈ రోజు నుండి, తమిళ్లో తల మంచి అర్థం ఉంటుంది. ద గ్రేటెస్ట్ ఫర్ ఎవర్. సో యు ఆర్ నాట్ ఇప్పుడు గ్రేట్గా ఉన్నారేమో, గాడ్ ఈస్ మేకింగ్ యూ ద గ్రేటెస్ట్ ఫర్ ఎవర్. ద గ్రేటెస్ట్. No matter what you're facing, no matter what you're going through, but you are still the greatest in the sight of God. దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావంట? ద గ్రేటెస్ట్. దేవుని దృష్టికే, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టి టెంపరరీ, దేవుని దృష్టే నువ్వు పర్మనెంట్ దృష్టిలో ఉన్నావు. నీ జాబ్ పర్మనెంట్. ఏ జాబు? తల, అది పర్మనెంట్. ఇప్పుడు నువ్వు వెంబడించు, ఆ పర్మనెంట్ జాబ్ కొరకు ఎదురు చూడు. లెట్ ద ప్రాసెస్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. నువ్వు ఘనత పొందుకోబోతున్నావు, నిన్ను ఘనపరచబోతున్నాడు ప్రభు. ఈరోజు యేసు నామములో ఎక్కడ అవమానము పొందుకోవు నువ్వు, ఎక్కడ నిందలు పొందుకోవు యేసు నామములో, ఎక్కడ నిన్ను ఓడిపోనివ్వడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎక్కడ 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 ఎవరి క్రింద నువ్వు పని చేయవు, ఎవరి క్రింద నిన్ను పని చేయనివ్వడు ప్రభు. హల్లెలూయా. అందరికంటే పైవానిగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. పైవాడిగా నిలబెట్టబోతున్నాడు ప్రభు. నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, అన్ని విషయము, ఆర్థిక విషయమే కానీ పైవాడిగానే నిన్ను నిలబెట్టబోతున్నాడు ప్రభు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా మాత్రము, పైవాడిగా ఉంటావు కానీ, ఇది అలవాటు చేసుకుని మాట,
ఇది ఫిక్స్ అయిపోవాలి మీ మైండ్లో. ఈరోజు వెళ్తూ వెళ్తూ ఈ మాటలు పలుక్కుంటూ వెళ్ళాలి మీరు ఇంటికి. ఏం చేస్తున్నారు మీరు? ఒక్కొక్క సెంటెన్స్, ఆ సెంటెన్స్ ఒకటి మొత్తం ఫామ్ చేస్తారా? 1 సెంటెన్స్. తలగా, త్రోకగా, పైవాడిగా, ఇది 1 సెంటెన్స్. ఆ సెంటెన్స్ మీరు ఇంటికి చేరేంత వరకు పలుకుతూ వెళ్తే మీరు మెట్లేసేసారు. In the name of Jesus. In the mighty name of Jesus. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి? ఎంతమందికి కావాలి? హల్లెలూయా. అందుకే ప్రభు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడ్డానికే మీరు ఇక్కడ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చింది అందుకే. కొంతమందికి జ్వరం ఉండొచ్చు, కొంతమందికి తలనొప్పి ఉండొచ్చు, కొంతమందికి సర్దు ఉండొచ్చు. బట్ స్టిల్ నేను వెళ్ళాలి అని నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయింది నువ్వు కాదు, ప్రభు ఫిక్స్ చేశాడు. ప్రభు దూతని పంపించి నీ ఆరోగ్యాన్ని సెట్ చేసి నేను తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? తల. ఐఎమ్ తల. హల్లెలూయా. తలగా ఉంచడానికి ప్రభు ఈ మాటలను ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా వినాలని నిన్ను తీసుకొచ్చాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇప్పుడు అస్సలు ట్విస్ట్. మరి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలంటే పై వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించు వాటన్నిటిలో దేని విషయంలోనూ ఓకే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలని గైకొని విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు. ఇప్పుడు ఈ ఆశీర్వాదము పొందాలంటే ఎవరి ఆజ్ఞలు వినాలి? సినిమా డైలాగ్లా, సినిమా డైలాగ్లా, డబుల్ క్రాస్ డైలాగ్లా, యెహోవా ఆజ్ఞలను వినడం మాత్రం కాదు, విని వాటిని అనుసరించి గైగొడిన ఎడల యెహోవా నిన్ను తలగా ఉంచును గాని నీవు పైవాడిగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. Romans chapter 7 verse 12. Romans chapter 7, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఓకే ఓకే కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అయితే అలాగుననే ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనది, 2 నీతి గలది, 3 ఉత్తమమైనది. హల్లెలూయా. నేను నిన్ను తలగా చేయాలంటే, పైవాడిగా ఉంచాలంటే నీవు నా ఆజ్ఞలను విని ఆజ్ఞానుసారముగా నడవాలి. అయ్యా నీ ఆజ్ఞలో ఏముందయ్యా? ఆయన అంటాడు, నా ఆజ్ఞ పరిశుద్ధమైనది. హల్లెలూయా. నా ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. When the Lord is speaking to us, we need to obey.
ఈరోజు ప్రభు అన్నాడు, నేను నిన్ను తలగా నియమించి ఉన్నాను కానీ తోకగా కాదు. నేను పైవాడిగా నిన్ను ఉంచాను కానీ క్రింది వాడికి కాదు. ఇప్పుడు ఈ ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ ఎ ప్రామిస్. ఇప్పుడు ఈ ఆజ్ఞకు నువ్వు కళ్ళు మూసుకొని లోబడాలి. ఆజ్ఞలో ఏముంది? ఆజ్ఞలు ఏముందా? ఆయన అంటాడు, ఆజ్ఞ పరిశుద్ధమైనది, 2 నీతి కలది, 3 ఉత్తమమైనది. వీటిని అనుసరించి నడిచేవారు ఈ ఆజ్ఞలు, ఈ వాగ్దానము నెరవేర్చబడడం మీ జీవితంలో మీరు చూస్తారు. నెహెమ్యా 9:29. నెహెమ్యా chapter 9 verse 29. Thank you, Jesus God. Hallelujah. నెహెమ్యా 9:29. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకొచ్చి నీ ఆజ్ఞలను విధులను ఒక్కడు అనుసరించిన ఎడల వాటి వలన వాడు, దేని వలన? దేవుని ఆజ్ఞ వలన, దేవుని వాగ్దానం వలన వారు మరలా నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను నీ ఆజ్ఞలకు లోబడక ఓకే, మరలా చదువుదాం. మంచి మాట అది. నీ ఆజ్ఞలను విధులను ఒక్కడు గమనించండి, ఒక్కడు లోబడిన ఎడల, దేని వలన? ఏ వాక్యాలైతే ఒప్పుకున్నాడో, లోబడాడో, నడుచుకున్నాడో వాటి వలన ఆయన ఏంటంట? బ్రతుకుతాడు. ఈరోజు మనకు జీవం ఉందంటే ప్రభు వలన, ఆయన కృప వలన. ఇప్పుడు నువ్వు ఇంకా బ్రతకాలంటే, ఆత్మీయంగా నువ్వు చనిపోవద్దంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలలో గైకొడాలి. దేవుడు ఈ యొక్క బలిపీఠం నుండి మాట్లాడుతున్న మాటల్ని మనము ఏం చేయాలి? అంగీకరించి దాని ప్రకారం మనం నడిచిన మనం బ్రతుకుతాం. యు విల్ విన్. నువ్వు ఓడిపో. నేను సిగ్గుపడని. కొంతమంది ఎంత మూర్ఖులంటే, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయలేదు. ఎంత ప్రార్థన చేసుకున్నా నాకు తెలుసు. మీకు చెప్పి చేయాలా? నేను చేసుకున్నాను లోపల. కానీ ఏం చేస్తాడు? డాక్టర్లు చేశారంతా. దేవుడు ఏం చేయలే. ఈరోజు డాక్టర్ వలన నేను కాపాడబడ్డాను. దేవుడు ఏం చేస్తాడు? నిన్న మన సంఘస్థులతో, మన తమ్ముళ్ళతో నిన్న మాట్లాడుతున్నాను. నైట్ మాట్లాడుతూ చెప్పాను, చాలా మందికి నిజంగా ఒక విషయం తెలీదు. డాక్టరే చేశాడు కదా, దేవుడు ఎప్పుడు చేశాడు, దేవుడు ఏం చేశాడు అని మాట్లాడుతుంటారు. బ్రదర్, నేను ఒక విషయం చెప్తాను. ఆ డాక్టర్ని మీరు ఎన్నిసార్లు చూశారు? ఎప్పుడు చూడలే. ఆ రోజే చూశారు కదా. ఆ డాక్టర్ ఎవరో తెలుసా? కనీసం ఆయన ప్రేయర్ తెలుసా? చెప్పలేం. ఆయన దూత కూడా ఉండొచ్చు. ఎవరు తెలుసు? స్పెషల్గా నీ కొరకు ప్రభు ఆయనని డాక్టర్ వేషంలో పంపించవచ్చు. హూ నోస్? తెలుసా? తెలియనప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడతాం. ఏం చేస్తాడు దేవుడు? నేను కష్టపడితేనే కదా నేను సంపాదిస్తున్నాను. ఈరోజు బ్రతికి ఉన్నావు అంటే నువ్వు కష్టపడుతున్నావు. నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి కష్టపడుతున్నావు. లేకపోతే ప్రాణం లేదంటే ఆ ప్రాణం పోసేది ఎవరు? నువ్వు కష్టపడుతున్నావు అంటున్నావే, ఆ కష్టానికి, ఆ కష్టపడడానికి నీలో ప్రాణం పోసింది ఎవరు తెలుసా? నీ తల్లిదండ్రులు కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ అక్క చెల్లెలు కాదు,
నీ చుట్టాలు కాదు, నీ ఇరుగు పొరుగున్న వారు కాదు, నీ కోచ్ కాదు, యువర్ లైఫ్ కోచ్. ఆయన ప్రాణం పోస్తేనే మనము ఆ కష్టపడుతున్న ఆ ఉద్యోగం కూడా ఇచ్చింది ఎవరు, ఆ శాలరీ కూడా డిసైడ్ చేసింది ఎవరు, ఆ మేనేజర్కి చెప్పి నిన్ను అపాయింట్ చేసుకుంది కూడా ఎవరు? ప్రభు లేనిది మనము జీరో. ప్రభు లేనిది మనం జీరో. యు ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. మన టాప్ టు బాటమ్ క్రైస్ట్ షుడ్ షైన్. మన పొగరు మాటలు, మన దాని ఏమంటారు, మనం పొగరు దేంట్లో చూపించాలి? పొగరు ఉండాలి. నేను ఇంతకుముందు మెసేజ్ చెప్పాను, ద ప్రైడ్, గుడ్ ప్రైడ్ అండ్ బ్యాడ్ ప్రైడ్ చెప్పాను. పొగరు ఉండాలి, కానీ దేంట్లో ఉండాలి? దాంట్లోనే ఉండాలి. ఎందులో ఉండకూడదో అందులో ఉంది పొగరు మనది, ఎందులో ఉండాలో అందులో లేదు. దర్ ఇస్ అ గుడ్ ప్రైడ్ అండ్ బ్యాడ్ ప్రైడ్. దేవుడు కూడా అప్పుడప్పుడు నిన్ను చూసి గర్వపడతాడు. ఇప్పుడు ఆ గర్వం చెడు గర్వమా? బా నా కుమారుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు, గర్వంతో చెప్పాడు. అబ్బా 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 అబ్బా, ఇలాంటి విశ్వాసం ఎక్కడ చూడలేదు నేను. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఫెయిత్. యువర్ ఫెయిత్ ఇస్ సో గ్రేట్. యేసు ప్రభుల వారు చెప్తున్నారు నీ విశ్వాసం గొప్పదన్నారు. ద ఫెయిత్ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్ యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. అర్థమైందా? విశ్వాసమే చెప్తుందంట నీ విశ్వాసం గొప్పదని. విశ్వాసమే. The faith himself says your faith is great. I have liked this faith. గర్వం, గర్వంతో చెప్తున్నాడు ప్రభు. మంచి గర్వం. ఓడిపోవద్దు మనం. ఓడిపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. పైవానిగా ఉంచడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. తలగా ఉంచడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి వీఆర్ ద హెడ్, నాట్ ద టెయిల్. వీఆర్ అబౌవ్, నాట్ బెనీత్. దేవునికి మహిమ కలుగును గాక. దే ఆర్ ఫూల్స్. చాలా మంది మూర్ఖులు ఉన్నారు. నేను కష్టపడితేనే నాకు జీతం వస్తుంది, డాక్టర్ వల్లనే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను, దేవుడు 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 అని ప్రతిసారి నా దగ్గర వచ్చి నా చెవుల దగ్గర దేవుడు దేవుడు అని చెప్పొద్దు. మీకు చేస్తుంటాడు దేవుడు, నాకేం చేస్తలేడు. చేస్తలేనని చెప్తున్నావే, చేస్తలేనని చెప్తున్నావే, ప్రాణంతో ఉండి చెప్తున్నావే, ఆ ప్రాణం పోసిందే ప్రభు. ప్రాణంతో చెప్తున్నాను. నువ్వు చనిపోయి ఆత్మలో వచ్చి దేవుడు నాకేం చేయలేదంటే నేను ఒప్పుకుంటాను. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ లాస్ ఏంజల్స్ గురించి ఆలోచించాలి. దెర్ ఇస్ నో గాడ్ అన్నారు. దే స్టార్టెడ్ మాకింగ్ గాడ్. ఇది మనకు 90s వాళ్ళకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత ఆబ్జెక్టివ్స్ ఉండేది, ABCD. ఇప్పుడు ఏదో SA4 FA4 మనకి ఏంటో కూడా తెలియదు. మనకొట్టి యూనిట్ టెస్ట్, అసైన్మెంట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫర్లీ, ఫైనల్ ఎగ్జామ్. ఇదే ఇప్పుడు SA1, SA2, F4, F3, ఐ డోంట్ నో. ఆబ్జెక్టివ్స్ లో మనకు ఆప్షన్స్ ఇచ్చేవారు ABCD. సో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆప్షన్లో యాక్చువల్లీ ఉండాల్సింది ఫస్ట్ దేవుడు, Dలో పెట్టేశారంట దేవుడిని. దే స్టార్టెడ్ మాకింగ్ గాడ్. కాలిపోతుంది నెక్స్ట్ డేనే, అదే నైటో నెక్స్ట్ డేనో మొత్తం కాలిఫోర్నియా కాలిపోయింది. బట్ యూనో ఆ కాలిపోతున్న మధ్యలో కొన్ని ఇల్లులు అలాగే ఉంది, ఒక్క మంట కూడా అంటుకోలేదు. అది కాదా ఒక టెస్టిమనీ? అదొక సాక్ష్యం కాదా? దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. నీ చుట్టూ కష్టం ఉన్నా కూడా నువ్వు రాజాగానే, నువ్వు ఒక కింగ్ గానే బ్రతుకుతావు. కష్టం నీ చుట్టూ ఉందేమో, అగ్ని నీ చుట్టూ ఉందేమో, కానీ ఏం మాత్రము నువ్వు కాల్చబడవు, నువ్వు కాలిపోవు. అది చూస్తుంటే నాకు షేద్రక్, మేషక్, అబేద్నెగో గుర్తొచ్చింది. చర్చ్ కాలిపోలేదు, కొన్ని ఇల్లులు కాలిపోలేదు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్.
They believed in God, but few didn't believe, and they were burnt. Their houses were burnt. అందరూ దేవుడు ఎందుకు అలా చేశాడు, ఎందుకు కాల్ చేశాడని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ఆలోచించారు. వాళ్ళు అలా చేశారు కాబట్టే ఇలా అయింది అని ఎప్పుడు ఆలోచించారు. Only faithful people's house were remained. ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప చూపించి ఉన్నారు కాబట్టి మనం ఈరోజు బ్రతికి బయటపడ్డాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. నేను తలగానే గాని తోకగా నిన్ను, పైవారిగానే గాని నిన్ను ఆయన చూడడానికి ఇష్టపడతలేడు. కాబట్టి దేవుని ఆజ్ఞలకు లోబడిన వారికి మాత్రమే, ఆయన సన్నిధిలో నిందారహితునిగా నడుచుకున్న వారికి మాత్రమే ఈ వాగ్దానము జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రహాముతో చెప్తున్నారు ప్రభు, నా సన్నిధిలో నిందారహితునివై ఉండు, నడుచుకో అబ్రహామా. గాడ్ వాస్ అబ్రహాంని స్పెషల్గా దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఎన్నుకున్నట్టు మనల్ని కూడా దేవుడు స్పెషల్గానే ఎన్నుకున్నాడు. వీఆర్ స్పెషల్ అండ్ స్పెసిఫిక్ ఇన్ హిస్ సైట్ యాజ్ అబ్రహాం వాస్. అబ్రహాం మీకు తెలియని విషయం, ప్రతిరోజు అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ప్రతిరోజు, మధ్యలో మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు, అస్సలు మాట్లాడలేదు. ఒకరోజు వచ్చి చెప్తున్నాడు, అబ్రహామా ఏదో తప్పులు చేస్తున్నాడు కాబట్టి మాట్లాడలేదు, నా సన్నిధిలో నిందారహితునివై నడుచుకో, నా సన్నిధిలో నిందారహితునివై నడుచుకో. దెన్ యూ విల్ సీ వాట్ ఆల్ యు హావ్ బీన్ డిజైరింగ్. నేను ఏదైతే నియమించనో నీ జీవితంలో జరగాలని అది కూడా చూస్తావు. నువ్వు ఏదైతే ఆశపడ్డావో ఇలానే జరగాలని ఏ ఆశలు నువ్వు కైగని ఉన్నావో అవి కూడా నీ జీవితంలో నువ్వు చూస్తావు. కానీ నా ఆజ్ఞలను గైకొని విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, నా సన్నిధిలో నిందారహితునివై నడుచుకున్న ఎడల నీ జీవితంలో అవి నెరవేర్చబడుతుంది. అప్పుడు విన్నాడు స్వరం మరలా. హీ స్టార్టెడ్ వాకింగ్. లోబడ్డాడు. అబ్రహాం ఆశీర్వాదం చిన్నది కాదు. ఆఫ్టర్ Abraham responding to what God has told him, God made him father of nation. విశ్వాసముకు తండ్రిగా చేసేసాడు ప్రభు ఆయనని. అదేనా? అంతేనా? అంతే చేశాడా? ఏం చేశాడు? ఈరోజు అబ్రహాముకున్న ఆశీర్వాదం ఎవరికి లేదు. నోబడి. అంతగా ఎందుకు? కేవలం ఆయన ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఆయన సన్నిధిలో నీతిగా నిజాయితీగా బ్రతికిన అబ్రహాంని దేవుడు దీవించాడు. ఈరోజు అదే దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇఫ్ యు ఒబే అండ్ వాక్ అకార్డింగ్ టు వాట్ ఈస్ బీన్ టోల్డ్ టుడే. ఈరోజు ఈ మాటల్ని గైకొని విని వాటిని అనుసరించి గైకొడితే, మీరు నడుచుకుంటే మీ జీవితంలో అంగీకరించిన వెంటనే నడుచునుగాక, అంగీకరించిన వెంటనే అది జరుగునుగాక, అంగీకరించిన వెంటనే అది నెరవేర్చబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో హిస్ కమాండ్స్. మనం అనుకోవచ్చు వెరీ వెరీ చాలా టఫ్, చాలా కష్టమేమో, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు ఫాలో. నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, నువ్వు ఏదైనా చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్ అనుకుందాం. ఇంట్రెస్ట్ ఉందనుకో ఒక నెలలో నేర్చుకుంటాడు. ఇంట్రెస్ట్ లేదనుకో సంవత్సరమైనా నేర్చుకోడు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీడు లోబడేవాడు కాదు. వీళ్ళకి నేర్పరిచే బదులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తే రేపటికి వాళ్ళని చూసి వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అరే టైంలో నేను నేర్చుకున్నాను, ఆయన నా ఫ్రెండ్ నాకన్నా షార్ప్ అయిన, నేను జలసికైనా చేస్తారు కానీ
అక్కడి వరకు మీరు రాకండి. డోంట్ కమ్. జలసికి మీరు ఏది చేయొద్దు. దేవుడు చెప్పాడా అప్పుడే చేసేయండి. అక్కడ వరకు దేవుడు నేను ఎదురు చూస్తలేడా. ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆశ కలిగి ఉన్నావు నువ్వు. హంగర్, యు ఆర్ బీన్ హంగర్ ఫర్ గాడ్, అండ్ డెఫినెట్లీ దిస్ విల్ కమ్ టు పాస్ బికాస్ యు హావ్ బీన్, నువ్వు విధేయతగా ఉన్నావు, విశ్వాసముతో ఉన్నావు, ఫెయిత్ఫుల్గా ఉన్నావు. ఎస్. ఈరోజు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది బ్రదర్ మాటలు కాదు, ఇది దేవుని మాటలు. నేను దీన్ని అంగీకరిస్తాను. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఐ విల్ అలౌ దిస్ వర్డ్ టు change me, transform me, and from this day I will walk according to what brother has told me today, and I will definitely see these things coming to my life, and these things will definitely pass because I have obeyed it. నేను దాన్ని నమ్మాను, విశ్వసించాను, లోబడ్డాను కాబట్టి ఖచ్చితంగా I'm seeing this. మీకు విషయం తెలుసా? దేవుని ఆశీర్వాదం, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ అన్కంపేరబుల్ టు ఎనీ అదర్ బ్లెస్సింగ్. మనం కొన్ని కంపేర్ చేస్తుంటాం. నీకేమొచ్చింది, నాకు ఏదో వచ్చింది చూసావా? ఎస్పెషల్లీ ప్రామిస్, ఇట్ ఈస్ అన్కంపేరబుల్. ఎవ్రీవన్ హ్యాస్ అ స్పెషల్ బ్లెస్సింగ్. అందరి ఆశీర్వాదం సేమ్ ఉండదు. ఇవ్వడు దేవుడు అట్లా. నీకు ఆశీర్వాదం ఇచ్చాడా? That will be great. Your blessing, it will be great. You will testify his blessing, he will testify your blessing. Abba. What a powerful blessing God has given you. And you will, the same way, you will say, wow, brother, meedem chinna ashirvadama, meedu kuda goppa ashirvadame. So it is not comparable. Today, a uncomparable blessing to devunu ninnu nimpunu gaaka. In the mighty name of Jesus. Amen. Let you be filled with that uncomparable blessing in Jesus' mighty name. There is only one father of nation, not many. Abraham. That's why I'm telling you, God's blessing is uncomparable. John chapter 14 verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. చదువు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఓకే చాలము. ఫస్ట్ మరలా సెంటెన్స్ చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల. చాలా. ఇప్పుడు ఆజ్ఞలను ఎవరు గైకొనగలరు? ఈ ఆజ్ఞలు ఎవరు గైకొనగలరు? దేవుణ్ణి ప్రేమించిన వారు. అవునా? మీరందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? మీరందరూ ఎవరిని ప్రేమించేవారు? హానెస్ట్ గా చెప్పండి, నిజం చెప్పండి. కొంతమంది భర్తను ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది భార్యని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది డబ్బుల్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది బిర్యానీని ప్రేమించేవారు ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి. పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, నాకు బిర్యానీ తెప్పిస్తేనే ఈరోజు చర్చ్కి వస్తాను నేను. ఈరోజు మా యానివర్సరీ అండి, ఈరోజు చర్చ్ ఏంటి? ఈరోజు మా పిల్లల బర్త్డే అండి, ఈరోజు చర్చ్ ఏంటి? నిజం చెప్పండి, మీరు ఎవరిని ప్రేమించేవారుగా ఉన్నారు? నిజమేనా? చూసారా, ఒక సెకండ్ ఆలోచనలో పడిపోయారు. కరెక్టే కదా? ఆయనని ప్రేమించేవారంట, ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకుంటారట. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించేవారు ఒక్కసారి చేతులెత్తి ఆమేన్ చెప్దామా? ఆయనను ప్రేమించేవారు మాత్రమే. అర్థమైందా మీకు? యేసు ప్రభుని ప్రేమించేవారు మాత్రమే ఆమేన్ చెప్పండి. బయట లేరు.
ప్రేమికులు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. స్వరం వినిపిస్తలేదే? ఆయన అంటే నా గొర్రెలు నా స్వరం వినును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? దేవునికి మహిమ. సో ఇప్పుడు ప్రేమించేవారు ప్రేమిస్తే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయన ఆజ్ఞలు లోబడాలి. రైట్? ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఇప్పుడు బైబిల్లో అతన్ని ప్రేమించే ఒక వ్యక్తి గురించి చెప్తాను. బైబిల్లో అతనిని, దేవుణ్ణి ప్రేమించే ఎంతో మంది దేవుణ్ణి ప్రేమించారు, ఎంతో మంది దేవుని ఆజ్ఞలు లోబడ్డారు. ఒక్క వ్యక్తి గురించి చెప్తాను. దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఇక్కడ ఒక దాసుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. బంగారమును కంటే, చదువుదాం. సామ్స్ 119, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 27వ వచనము. కీర్తనలు 119వ అధ్యాయము 27వ వచనము. నీ ఉపదేశ మార్గమును నాకు నీ ఆశ్చర్య కార్యములను ఓకే ఓకే 119:27 సారీ 127 చూడండి. అది రైట్. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు. అబ్బా, మనకేమో నెక్లెస్లు కావాలి, మనకేమో బ్రేస్లెట్లు కావాలి. 1 గ్రామ్ అట్టెట్ అయిపోయినా ఒప్పుకోము. అట్లా ఎట్లా ఇస్తారు? 1 గ్రామ్ అట్టెట్ ఎట్లా అయిపోయింది? నాకు కావాలి 2 తొల మాత్రమే కావాలి, దాంట్లో 1 గ్రామ్ అట్టెట్ అవ్వద్దు. నాకు ఇలాంటి కమ్మల్లే కావాలి, ఇనుపది కాదు, ఇనుముది కాదు, బంగారంది. కానీ భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉందంట. నీ ఆజ్ఞల ముందు బంగారం ఏమీ లేదయ్యా. నీ ఆజ్ఞల ముందు ఏందంట? అపరంజి ఏమి లేదయ్యా. నీ ఆజ్ఞలే నాకు ప్రేమ, నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియముగా ఉన్నవి. బంగారము కంటే, వెండి కంటే, అపరంజి కంటే, సింహాసనము కంటే, ఘనత కంటే, కిరీటము కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. అయ్యా, నీ ఆజ్ఞలంటే నాకెంతో ఇష్టమై ఉంది. ఈ భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనం ఆ ఆజ్ఞని వెంబడించండి, గాయకొనండి, ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి అంటే ప్రతిసారి ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ భక్తుడు అంటున్నాడు, ఆ సేవకుడు అంటున్నాడు, బంగారము కంటే, వెండి కంటే, అపరంజి కంటే, సింహాసనము కంటే, నీ కిరీటము కంటే, అన్నిటికంటే నీ ఆజ్ఞలు నాకు ఎంతో ఇష్టమై ఉన్నాయి ప్రభా. ఐ లవ్ యువర్ కమాండ్స్. I love your commands. It's more than gold, silver. దేవుని ఆజ్ఞలు గనుక మీరు ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలు గనుక మీరు ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలు గనుక మీరు గైకొంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటే, దేవుడి చేసే కార్యాలు తలగానే ఉంటావు కానీ త్రోకగా ఉండవా. పైవాడిగానే దేవుడు నేను ఉంచుతాడు కానీ కింది వాడిగా ఎల్లప్పుడు. ఆయన ఇష్టపడుతున్నాడంట. ఏమని ఇష్టపడుతున్నాడు ప్రభు?
దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? నేను ఎలాగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు? ఓకే, ఆయన ఇష్టపడుతున్నాడంట. బట్ నువ్వు ఈరోజు ఆయన ఆజ్ఞలను గైకోవడానికి ఇష్టపడుతున్నావా? బంగారం కంటే, అపరంజి కంటే, ఘనత కంటే, మంచి పేరు ప్రఖ్యాతి కంటే, డబుల్ బెడ్రూమ్ కంటే, ఫ్రీ గ్యాస్ కంటే, ఫ్రీ కరెంట్ బిల్ కంటే, చెప్పండి 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 చెప్పండి, ఫ్రీ బస్ కంటే, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు. ఆయన ఆగిన ప్రేమ ఏమో మాకు తెలియదు బ్రదర్. మాకు ఫ్రీగా వచ్చింది, తీసుకున్నాం, తిన్నాం. ఆ భక్తుడు అంటున్నాడు, ఆ సేవకుడు అంటున్నాడు, బంగారము కంటే, అపరంజి కంటే నీ ఆజ్ఞలు ఎంతో ప్రియముగా ఉంది ప్రభు. ఇట్స్ సో ప్రెషియస్ టు మీ, మోర్ దెన్ గోల్డ్, సిల్వర్, బ్రాస్ ఆర్ ప్లాటినం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆయన స్పెషల్ గా దేంతో పోల్చేస్తాడు చూడండి. మెయిన్లీ ఆ బంగారమే కదా మీకు కావాల్సింది. ఆ బంగారం ఎంత మెరుస్తుందంటే బ్రదర్, మేము పోయాం ఒక చైన్ తీసుకోవడానికి, కానీ నాకు మనసు అంతా బ్రేస్లెట్ మీద, నా మనసు అంతా నెక్లెస్ మీద. ఒక్కరోజు ఎట్లయినా నేను కొంటాను. ఆ ఇంట్రెస్ట్ కొంచెం ఆజ్ఞల మీద చూయించుంటే బంగారం ఓనరే అయిపోతుండే. నువ్వు ఆ షాప్ ఓనరే అయిపోతుండే కదా. ఆయనే చెప్పాడు కదా, నా ఆజ్ఞలు గైకొంటే, నా ఆజ్ఞ అనుసారంగా నువ్వు నడుచుకుంటే నేను తలగా పెడతానని. తల అంటే ఏంటన్ను ఏమనుకుంటున్నావు? నెక్లెస్ కొనడం ఒక లెక్క. when you would have accepted this, obeyed this, walked according to the promise what God has given you, you would be the first to buy anything in this world. Anything. ఇదేదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చెప్తలేను. I'm telling you, if you walk without any sin in the sight of God, God is lifting you high. Amen. God is blessing you with everything. Amen. Nothing will be hard for you to find in this world. Amen. Whatever it is, it will be so easy for you to buy that. Amen. Because you have followed His commandment faithfully, accepting, yes, this is for me. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు I don't know how many of you are accepting what I have spoken today. But God is willing, God is loving to make you head not tail. దేవుడు ఇష్టపడుతున్నాడు, ఎంతో ఇష్టముతో చెప్తున్నాడు, నిన్ను తలగా నియమించున్నాను, త్రోకగా కాదయ్యా, నువ్వు తోక లాంటి తోక పనులు చేయకంటున్నాడు. ఇప్పుడు ఒక బంగ్లోకి యజమానుడు పని మనిషి ఉండగానే ప్లేట్లు కడిగితే బాగుంటుందా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఇమాజిన్, గోల్డ్ ప్లేట్లో తినేవాడు ఆయన ప్లేట్ కడుక్కుంటే వాల్యూ ఉంటుందా? ఈరోజు మీరు అదే చేస్తున్నారు. ఆయన అంటాడు, నేను తలగా నియమించున్నానమ్మా, నేను తలగా నియమించున్నానయ్యా, నువ్వేమో తోక పనులు చేస్తున్నావు. నేను పైవాడిగా నేను ఉంచాను, క్రిందివానిగా కాదు. పైవాడిగా ఉండేవాడు పై ఆలోచనలే ఉంటది. ఎస్, నో? క్రింద ఆలోచనలు ఉంటాయా? పైగా నీ స్టేటస్ బాగుంది, 60 దాని ఏమంటారు, స్క్వేర్ ఫీట్సా స్క్వేర్ యార్డ్స్, నాకు ఆ భూముల గురించి తెలియదు. 80 or 60 ఆ భూములు నువ్వు దాన్ని ఆశపడతావా? ఎక్కర్లు, మేబీ 100 acres or 200 acres మీద నీ మైండ్, నీ దృష్టి పోతుంది, నీ ఆలోచన. అవునా కాదా? ఎందుకు? నువ్వు పైవాడిగా ఉన్నావు కాబట్టి నీ ఆలోచన కూడా. బట్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడు నియమించుకున్నాడు నేను తలగా ఉంచాలని, దేవుడు నియమించుకున్నాడు నేను పైవాడిగా ఉంచాలని, కానీ నీ ఆలోచనలంతా ఎక్కడుంది? ఇంకా దాన్ని మార్చుకుంటే నువ్వు పైకి వెళ్తావు. చేంజ్ యువర్ మైండ్ సెట్. డోంట్ థింక్ ఐఎమ్ పూర్.
నేను పేదోని, వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు. మనకేముంది? నీ దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే అన్ని ఉన్నట్టు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, హూ కెన్ బి అగెయిన్స్ట్ యూ? యువర్ గాడ్ ఈజ్ యువర్ సోర్స్. నీ దేవుణ్ణి సోర్స్గా భావించండి. నీ దేవుణ్ణే సోర్స్గా చూడండి. నేను పని చేస్తేనే నాకు జీతం, నేను పని చేస్తేనే నా ఓనర్ నాకు జీతం ఇస్తాడని అనుకోద్దు ఎప్పుడు. నేను లోకంలో ఉన్నాను కాబట్టి పని చేస్తున్నాను, కానీ రావాల్సింది నా ప్రభు దగ్గర నుండే. ఏదైనా సరే, మై సోర్స్ ఇస్ మై గాడ్. ఈ లోకంలో ఎంతో మంది పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు, దేవుడు పోషిస్తున్నారు వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా.